నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. నారావారిపల్లిలో కుటుంబ సభ్యులతో సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు ఉత్సాహంగా గడిపి చిన్నారులు గ్రామస్తులతో ముచ్చట్లు. పూడిమడక సముద్రంలో మత్స్యకారుడు గల్లంతు ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని స్థానికుల ఆగ్రహం. జిల్లా ఎన్టీఆర్ భవన్లో ఘనంగా సంక్రాంతి సంబరాలు వేడుకల్లో పాల్గొన్న తెలుగు తమ్ముళ్లు, మహిళలు. అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధికి వేదాంత ఫౌండేషన్ సాయం. వెలంపేట కేంద్రానికి ఫర్నిచర్, టీవీలు వితరణ. సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి ఆయన స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరి, మంత్రి లోకేష్, బ్రాహ్మణులు వేడుకల్లో ఉత్సాహంగా గడిపారు. చిన్నారులకు మ్యూజికల్ చైర్, బ్యాలెన్స్ వాకింగ్, గన్నీ బ్యాగ్ రేస్, కాక్ ఫైట్, బెలూన్ రన్ వంటి క్రీడలను నిర్వహించారు. సీఎం చంద్రబాబు ఆసక్తిగా తిలకించి సంతోషంగా గడిపారు. చంద్రబాబు, బాలకృష్ణ మనవలు కూడా క్రీడల్లో పాల్గొన్నారు. ఆటల్లో విజేతలైన వారికి బహుమతులను అందజేశారు. చిన్నారులతో కలిసి ఫోటోలు దిగి ఆప్యాయంగా ముచ్చటించారు. పూడిమడక బీచ్ లో మత్స్యకారుడు గల్లంతయ్యాడు. స్థానిక మత్స్యకారులు బోట్లతో గాలింపు చేపట్టారు. ఓ మత్స్యకారుడు గల్లంతైతే స్థానిక ఎలమంచిలి ఎమ్మెల్యే కనీసం పట్టించుకోలేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. సముద్రాన్ని నమ్ముకొని తాము బ్రతుకుతున్నామని మత్స్యకారుడు గల్లంతైతే కనీస స్పందన లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బోట్ల కోసం తమ చుట్టూ తిరుగుతారని, కష్టం వచ్చినప్పుడు కనీసం పట్టించుకోరని అన్నారు. ఇప్పటికైనా స్పందించాలని కోరుతున్నారు. ఇప్పుడు పూడిమడక గ్రామమైన మా విలేజ్ లోనే 3 రోజులైంది ఒక మనిషి గల్లంతైన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. మా సుందర విజయ్ కుమార్ అంటే మా శాసనసభ్యులు ఎలమంచిలి శాసనసభ్యులైన ఎలమంచిలి సుందర విజయ్ కుమార్ అయితే ఎంత కూడా పెట్టించుకోవట్లేదు. ఎంత కూడా పెట్టించుకోకపోవడం వల్ల మామే స్వయంగా దిగి 20 బోట్లు సముద్రంలో నాన్ స్టాప్ గా గాలింపు జరుగుతుంది. గాలింపు జరగడంలోనే ఒక్కరు కూడా ఏ మాత్రం ఆచూకీ కనిపించట్లేదు. ఆచూకీ కనిపించకపోవడం వల్ల ఆ ఫ్యామిలీ మొత్తం చాలా నిరాశ చెంది ఉన్నది. చూసి కదా ఫ్రెండ్, ఇప్పుడు ఏ విధంగా మా వాళ్ళు అయితే ఏడుస్తున్నారు. నాన్ స్టాప్ గా 3 రోజుల నుంచి నాన్ స్టాప్ గా ఏడుస్తున్నారు. అలాగే మా విలేజ్ లోని వేట అనేది కూడా జరగలేదు. ఎందుకంటే మా తోటి మత్స్యకారుడు సముద్రంలో మునిగిపోయాయని మా ఒక్క బాధాకరమైన విషయంతో ఉండి మేమందరినీ వాళ్ళకి సాయంగా ఉందామని మత్స్యకారులు ఏ విధంగా ఉండవు చూసి కదా ఫ్రెండ్స్. ఈ విధంగా ఉండడం వల్ల మాకైతే చాలా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే రాలేదు మత్స్యకారులు పుట్టదే మా తప్పు అనుకుంటే ఇప్పుడు డిగ్రీలు చేస్తున్నారు, ఇంటర్లు చేస్తున్నారు, ఐటీలు చేస్తున్నారు, డిప్లొమా చేస్తున్నారు. మేము ఎన్ని కంపెనీలకు వెళ్తే మమ్మల్ని ఏ మాత్రం పట్టించుకోకుండా ఉండకపోవడం వల్ల మేము అందరూ సముద్రం ఎక్కుతున్నాం. సముద్రం ఎక్కి వేట చేద్దామని టైంలోనే 24 గంటలు మేము సముద్రం ఉండేటప్పుడు ప్రతి క్షణం మేము ప్రమాదానికి ఎదురెళ్తున్నాం. ఎందుకు ఎదురెళ్తున్నాం అంటే మా బతుకుతెరు గురించి మేము ఎదురెళ్తున్నాం. మా 5 చేతులు మా నోట్లోకి దిగడానికి మేము ఎదురెళ్తున్నాం. అలా ఎదురెళ్ళి ప్రమాదకరం తుఫాను ఉంది అయినా సరే తెలిసి అయినా మా నోటికి అందట్లేదు. అయినా సరే మేము సముద్రం ఎక్కుతున్నాం. ఎందుకు ఎక్కుతున్నాం అంటే మా ఫ్యామిలీ చాలా మంది చూసారు కదా ఏ విధంగా ఉన్నారు. మొత్తం ఒక ఫ్యామిలీకి తోటి సాయం చేయడానికి ఇంతమంది ఈ విధంగా ఉన్నాం. ఏ ఎమ్మెల్యే ఎవరు కూడా మా ఊరు ప్రెసిడెంట్ కూడా రాలేదు. ఇప్పుడు ఏ పార్టీ 3 పార్టీలు ఉన్నాయి. 3 పార్టీలోని ఒక జిల్లా టీడీపీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. పార్టీ జిల్లా అధ్యక్షుడు చోడే వెంకట పట్టాభిరామ్ పండుగ ఉత్సాహాన్ని నాయకులు, కార్యకర్తలతో పంచుకున్నారు. వేడుకలకు ప్రభుత్వ విప్ వేపాడ చిరంజీవిరావు, మేయర్ పీలా శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్సీ దువారపు రామారావు తదితరులు హాజరయ్యారు. భోగిమంటలు, రంగవల్లులు, హరిదాసులు, గంగిరెద్దులు, సాంప్రదాయ అలంకరణతో ఎన్టీఆర్ భవన్ సంక్రాంతి శోభను సంతరించుకుంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి గ్రామీణ కళలకు, సాంప్రదాయాలకు ప్రతీక అని నేతలు అన్నారు. ఈ పండుగ అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ముందుగా ఈ రాష్ట్రంలో ఉన్న మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి కుటుంబానికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు విశాఖపట్నం ప్రజల తరపున నాయకత్వం తరపున ముందుగా తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో ఆనందంగా మన ప్రభుత్వం వచ్చాక ప్రతి ఒక్కరూ పండుగ చేసుకున్న బాధ్యతతో భాగ్యంతో ఎందుకంటున్నానంటే మీ ప్రభుత్వాన్ని అనొచ్చు వైఎస్ఆర్లు వాళ్ళకి కూడా తెలియజేయాలి ఈ వర్షాలు అనుకూలంగా రైతులకు రావడం దాని ద్వారాగా పంటలన్నీ కూడా ఇంటికి రావడం ఆ పంటల ద్వారా వచ్చిందే రైతులు చేసుకున్న సంక్రాంతి ఆ సంక్రాంతి దీంట్లో మా విశాఖపట్నం కార్పొరేషన్లో కానీ ఈవేళ పార్టీ ఆఫీసులో ఈవేళ సంక్రాంతి సంబరాలు నూతన అధ్యక్షుడి ద్వారాగా చేసుకునే భాగ్యం బాధ్యత అందరికీ కలిగినందుకు ప్రజలందరికీ కూడా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మరి తెలుగు ప్రజలందరికీ కూడా ముఖ్యమైన పండుగ అయినట్టు ఈ భోగి సంక్రాంతి కనుమ పర్వదినాలని తెలుగు ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని మన నాయకుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు విశేష అనుభవం కలిగి మరి నవ్యాంధ్ర నిర్మాణానికై సంకల్పం చేసిన గొప్ప నాయకుడు నారా చంద్రబాబు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి అండతో నారా లోకేష్ గారి మేధస్సుతో ప్రధానమంత్రి మోడీ గారి సహకారంతో ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తున్నందుకు వారికి మనస్ఫూర్తిగా తెలుగు ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా సంక్రాంతి పర్వదినాన్ని శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే ఈరోజు రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారో రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తుందో దానికి ముఖ్య సారథులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈరోజు ముందుకు సాగుతున్న విషయంలో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వేదాంత ఫౌండేషన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాంద్ ఘర్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 50 అంగన్వాడీ కేంద్రాలకు సిఎస్ఆర్ విభాగం ద్వారా ఫర్నిచర్, టీవీలు పంపిణీ చేశారు. వెలంపేట అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నంద్ఘర్ ప్రస్తుతం ఏపీలోకి ప్రవేశించింది. దేశవ్యాప్తంగా 10,000కు పైగా నంద్ఘర్ల ద్వారా సేవలు అందిస్తోందని చెప్పారు. అంగన్వాడీ కేంద్రాలను అప్గ్రేడ్ చేసేందుకు ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని ఐసీడీఎస్ అధికారిని తెలిపారు. వేదాంత ఫౌండేషన్ ద్వారా మౌలిక వసతుల పోషకాహారానికి సంబంధించి సాయం అందిస్తున్నారని అన్నారు. విశాఖలో 700కు పైగా అంగన్వాడీ కేంద్రాలను అప్గ్రేడ్ చేసేందుకు మద్దతు ఇస్తామని వేదాంత ఫౌండేషన్ సిఎస్ఆర్ హెడ్ శ్రీలక్ష్మి అన్నారు. కార్యక్రమంలో రామలక్ష్మి, గోపాల్ మండేలియా, సుందర్ సన్నిధి తదితరులు పాల్గొన్నారు. This is our Vedanta's flagship CSR project promoted by our chairman Anil Agarwal sir, and we are extra happy because this is the 17th state that we are covering, and Vizag is the first milestone. So last year we have signed an MOU for 100 Nandghars, and this year we have completed 50, and in the upcoming year we will be completing another 50. So this is a project where we are upgrading the Anganwadis, facilitating all the basic infrastructure including bala paintings, furniture and learning equipments for the children. So through this we are ensuring that the child gets quality education. So mana Vedanta Foundation VGCB Port Trust వారి స్పాన్సర్షిప్తో సో మనకి మన విశాఖపట్నం డిస్ట్రిక్ట్లో 50 అంగన్వాడీ కేంద్రాలకి సో ఇన్ఫ్రా అప్గ్రేడేషన్ చేయడం జరిగింది. సో పిల్లలకి మనము అంగన్వాడీ తరపు నుంచి విమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ నుంచి సప్లిమెంటరీ న్యూట్రిషన్ ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఇందులో భాగంగా ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ పిల్లలకి 3 to 6 years పిల్లలకి మనం ప్రొవైడ్ చేస్తాము.
సో ఇందులో భాగంగా ఫస్ట్గా ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ బాగా జరగాలంటే పిల్లలకి మెయిన్గా 3 to 6 ఇయర్ పిల్లలకి ఇన్ఫ్రా అనేది బాగా ఉన్నట్లయితే సో ద ఇంపాక్ట్ అనేది బాగా జరుగుతుంది. సో అందులో భాగంగా సో ఫస్ట్ టర్మ్లో మన వైజాగ్ డిస్ట్రిక్ట్లో 50 అంగన్వాడీ కేంద్రాలకి ఇన్ఫ్రా ఇచ్చారు. సో టీవీస్ కానీ ఫ్యాన్స్ కానీ సో పిల్లలకి శిశు హెల్ప్ డెస్క్లు అలాగే చైర్స్ కూడా నందగర్ మన వేదాంత నుంచి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు స్పాన్సరింగ్ ద ప్రాజెక్ట్. పాలకులు అదానీ అంబానీలకు భజనపరులుగా మారారని ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ మండిపడ్డారు. ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర సమకాలీన రాజకీయ పరిస్థితులు, పీడీ యాక్ట్లు, యువత మోసపోతున్న పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవంగా ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్కు సొంత గనులు ఇవ్వద్దని చెప్పే దుస్థితికి దిగజారని ఆక్షేపించారు. దేశ చరిత్రలో టాప్ 10లో ఉన్న విశాఖ ఏ స్థాయిలో ఉందో ఓసారి ఆలోచించుకోవాలని అన్నారు. పారిశ్రామికవేత్తలుగా ఉండాల్సిన ఈ ప్రాంతవాసులు అదానీ అంబానీల దగ్గర పనిచేయాల్సిన దుస్థితులు ఏర్పడ్డాయన్నారు. భవిష్యత్తులో పోరాటాలకు సిద్ధమవుతామని తెలిపారు. సమావేశంలో ఆంధ్ర మేధావుల ఫోరం అధ్యక్షుడు ఆచార్య అప్పలనాయుడు, ఏయూ మాజీ వీసీ ఆచార్య విక్టర్, సమితి సహాయ కార్యదర్శి సురేష్ బాబు, కార్పొరేటర్ గంగారావు తదితరులు పాల్గొన్నారు. బానిసల ప్రదేశాలని కడుపు మండిపోతా ఉందండి. ఇక్కడ ఇందాక సోదరుడు పాత్రికేయులు కూడా అన్నారు, ఏమండి హోదా ముగిసిన చాప్టర్ అంటున్నారు కదా అని మిత్రులు. ప్రత్యేక హోదాతో వచ్చే రాయితీలు 2027 మార్చి వరకు కొన్ని ఈశాన్య రాష్ట్రాలు ఇంకా కొనసాగుతున్నాయని పదే చెప్తున్నామండి. విభజన హామీలు హోదా అనేది ముగిసిన చాప్టర్ అనేవాళ్ళు ఆంధ్రాకు పట్టిన శని దరిద్రం ద్రోహులు పదే చెప్తున్నాం. రాజకీయ నాయకులు ఇవాళ పెద్దలు చెప్పినట్టు విశాఖపట్నం మీద పడ్డారు ఈ గుజరాతీ మారవడి వ్యాపారస్తులు కొందరు. విశాఖపట్నం వలస కేంద్రంగా పోయింది అని బాధపడే రోజుల నుంచి ఇవాళ దీన్ని కబ్జా చేయడానికి వచ్చినట్టు వచ్చారు. ఈ దేశం మొత్తం మీద 10th అంటే 10 జీడిపిలో వచ్చే టాప్ 10 సిటీస్లో ఒకటే విశాఖపట్నం. ఈ వాళ్ళు వచ్చి ఉద్ధరించడానికి ముందే ఈ దేశ చరిత్రలో 10th టాప్ 10 టాప్ జీడిపి ఉన్న సిటీలో ఒక సిటీ విశాఖపట్నం. ఇవాళ మా ఇబ్బంది ఏంటంటే ఒకటే చెప్తున్నామండి, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నాం, ఆయన తిప్పలాని పడుతున్నారు అమరావతికి తిరిగి రైట్ ట్రాక్లో పెట్టడానికి. సంతోషం, కానీ రియల్ ఎస్టేట్ ట్రాక్లో పెట్టద్దని చెప్తున్నాం. ఇవాళ విశాఖపట్నంకి వస్తే ఇక్కడ పిల్లలు వీళ్ళు పారిశ్రామికవేత్తలుగా మారుతుంటే ఎవరి దగ్గర వాళ్ళు వచ్చి ఇక్కడ పనిచేయాలి కానీ లేదా ఒకళ్ళిద్దరు రావచ్చు. ఇవాళ ఇక్కడ వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఆదాని దగ్గర మిత్తల దగ్గర లేకపోతే అగర్వాల్ గారి దగ్గర వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్ళి సెక్యూరిటీ గార్డుగా చేయాల్సిన అవసరం ఉందని అడుగుతున్నాను నేను. మనకి మళ్ళీ చెప్తున్నాను, స్పష్టంగా అడుగుతున్నాను నేను. ఇందులో పార్టీలని కాదండి, అందరూ. ఇవాళ అధికార పార్టీ ఒకటి ఉందంటే దాని పక్కనున్న పార్టీ ప్రతిపక్ష పార్టీ. ఎందుకంటే అధికార పార్టీని దాని పక్కనున్న పార్టీని నిలదీస్తాను. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ కూడా మౌనంగా ఉంది. మీకు కావాల్సిన ఆదాని గారి భజన, వాళ్ళ గుజరాతీ మారవాడి వ్యాపారుల భజన, తెలుగు బిడ్డలు పారిశ్రామికవేత్తలుగా మారాలని అడుగుతున్నాను. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నుండి ప్రభుత్వ పథకాలను మళ్లించిన 20 కోట్ల రూపాయలను వెంటనే సంక్షేమ బోర్డుకు తిరిగి జమ చేయాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో అసిస్టెంట్ లేబర్ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కూటమి ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నిధులను దారి మళ్లించడం సరికాదని సిఐటియు నేత బలివాడ వెంకట్రావు అన్నారు. బోర్డు నిధులను కార్మికుల సంక్షేమానికి ఖర్చు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా దానికి విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరించడంపై మండిపడ్డారు. భవన నిర్మాణ కార్మికుల పిల్లల స్కీమ్, డెత్ క్లైముల్లో పరిష్కారాలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. రాజకీయ ప్రచారాల కోసం ఈ నిధులను మళ్లించడం దుర్మార్గమన్నారు. వెంటనే తీసుకెళ్లిన 20 కోట్లు బోర్డుకు జమ చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. వాడబ్బులు మాకే ఖర్చు చేయాలి, వాడబ్బులు మాకే ఖర్చు చేయాలి. సోదరి సోదరులారా, ఈరోజు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి 20 కోట్ల రూపాయలు ప్రభుత్వ ప్రచారానికి వాడుకోవడం కోసం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నిధులు
కూటమి ప్రభుత్వం తీసుకోవడం అనేది జరిగింది. మొన్న ఒక 10 రోజుల క్రితం ఇక్కడికి కార్మిక శాఖ మంత్రి గారు వచ్చి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి మేము 3 పథకాలు పెడుతున్నాం, ఆ 3 పథకాలతో సంక్రాంతి కానుక భవన నిర్మాణ కార్మికులకి ఇస్తామని చెప్పి భవన నిర్మాణ కార్మికులకి సంక్రాంతి కానుకగా భవన నిర్మాణ కార్మికుల బోర్డులో ఉన్న డబ్బులు తీసుకెళ్ళిపోవడం అనేది జరిగింది. ఇది కూటమి ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చినటువంటి సంక్రాంతి కానుక. భవన నిర్మాణ కార్మికుల భర్తలు చనిపోయిన వాళ్ళు క్లెయిములు పెండింగ్లో ఉన్నాయి, పెళ్ళైనటువంటి మ్యారేజ్ క్లెయిములు పెండింగ్లో ఉన్నాయి, అలాగే డెలివరీ క్లెయిములు పెండింగ్లో ఉన్నాయి. వాటికేమీ డబ్బులు ఇవ్వకుండా హాస్పిటల్స్లో ఎల్ఈడి స్క్రీన్లు పెట్టి భవన నిర్మాణ కార్మికుల డబ్బులతోటి నువ్వేమని వచ్చి ప్రచారం చేస్తావా? లేకపోతే ఆటోలకి స్టిక్కర్లు వేయిస్తాడట, బస్ స్టాపుల్లో స్టిక్కర్లు వేయిస్తాడట. ఎవరి డబ్బులు? భవన నిర్మాణ కార్మికుల డబ్బులు. నీ ప్రభుత్వ ప్రచారానికి నీ ప్రభుత్వం యొక్క బడ్జెట్లోంచి నిధులు కేటాయించుకోవాలి, కానీ భవన నిర్మాణ కార్మికుల డబ్బులు ఏ పద్ధతిలో ఇస్తామని చెప్పేసి సిఐటియు వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంది. ఆత్మరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కరాటే నేర్చుకోవాలని ప్రముఖ నటుడు మార్షల్ ఆర్ట్స్ చైర్మన్ సుమన్ పిలుపునిచ్చారు. హెచ్బీ కాలనీలోని డ్రాగన్ ఫోర్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీలో వోడాకాయ్ కరాటే డూ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటీవల కరాటే 7వ డాన్ బ్లాక్ బెల్ట్ సాధించిన సతీష్ కుమార్ అభినందన సభ జరిగింది. ఈ సందర్భంగా సతీష్ కుమార్ కు సర్టిఫికెట్ అందజేసి సాల్వాతో సత్కరించారు. 30 సంవత్సరాలుగా కరాటే కోసం సతీష్ ఎంతో కృషి చేస్తున్నారని సుమన్ అన్నారు. ఆత్మరక్షణతో పాటు శారీరక దారుఢ్యానికి కరాటే దోహదం చేస్తుందన్నారు. భిన్నత్వంలో ఏకత్వానికి భారతదేశం నిదర్శనమన్నారు. ప్రధాని మోడీ నేతృత్వంలో దేశం అన్ని రంగాల్లో ప్రగతి సాధిస్తుందని తెలిపారు. అనంతరం మార్చి నెలలో జరగనున్న రాష్ట్ర స్థాయి కరాటే పోటీల గోడ పత్రికను ఆవిష్కరించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు కరణంరెడ్డి నరసింహరావు, బొత్స సురేష్, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి సూర్యనారాయణ, గంటా నౌకరాజు, ఉషారాణి తదితరులు పాల్గొన్నారు. మనం కూడా అక్కడే సైనికులు ఉన్నారు, పోలీసులు ఉన్నారు, మాకేంటి అలా యాటిట్యూడ్ తీసుకుంటే యూఆర్ గోయింగ్ టు లూజ్. దేర్ ఇస్ ఎ టెరిఫిక్ ఫైట్ గోయింగ్ ఆన్, టెరిఫిక్ మిస్అండర్స్టాండింగ్ గోయింగ్ ఆన్. మోడీ గారు అన్ని బ్యాలెన్స్ చేసుకుని వస్తున్నారు. ఇంటర్నల్ కూడా చాలా ఉన్నాయి, చాలామంది చెడగొడుతున్నారు. సమ్ పీపుల్ దే వాంట్ టు చేంజ్ ఇండియాస్ కల్చర్. అది జరగకూడదని వాళ్ళని ఫైట్ చేయాలి. ఎంజాయ్ చేయండి. మీరు ఎంజాయ్ చేస్తున్నారా లేదా? యూఆర్ ఆల్ ఎంజాయింగ్. వేరే కంట్రీకి వెళ్ళండి, మీకు అన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అది చేయకూడదు, ఇది రాకూడదు, ఇది పాడకూడదు, చేస్తే రూమ్ లోపల చేయండి. సో మన అందరూ భారతీయులు మనం ఫీల్ అవ్వాలి. మనందరూ మన గౌరవం, మన తల్లిదండ్రులను గౌరవించాలి, దేశాన్ని గౌరవించాలి. సో అందరూ ఫిట్గా ఉండాలి. యూ హ్యావ్ టు బి మెంటలీ ఫిట్ అండ్ ఫిజికలీ ఫిట్. సో ఆ విధంగా అందరూ హ్యాపీగా ఉండాలని. సో వన్స్ అగైన్ ఐ థ్యాంక్ బొత్స సురేష్ గారు, ఈజ్ అ బిజినెస్ టైకూన్, మల్టీ బిజినెస్ టైకూన్. మళ్ళీ పైకి రావాలి. కేఎన్ఆర్ గారు పాలిటిక్స్ ఈజ్ దేర్, అండ్ మేడం ఉషారాణి గారు, అనిల్ గారు, ఆల్ బ్యాంక్ మేనేజర్స్. హెడ్లైన్స్ మరోసారి. నారావారిపల్లిలో కుటుంబ సభ్యులతో సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు ఉత్సాహంగా గడిపి చిన్నారులు, గ్రామస్తులతో ముచ్చట్లు. పూడిమడక సముద్రంలో మత్స్యకారుడు గల్లంతు, ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని స్థానికుల ఆగ్రహం. జిల్లా ఎన్టీఆర్ భవన్లో ఘనంగా సంక్రాంతి సంబరాలు, వేడుకల్లో పాల్గొన్న తెలుగు తమ్ముళ్లు, మహిళలు. అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధికి వేదాంత ఫౌండేషన్ సాయం, వెలంపేట కేంద్రానికి ఫర్నిచర్, టీవీలు వితరణ. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. నమస్తే.